శివలింగం మీద బిల్వపత్రం ఎలా సమర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. బిల్వపత్రం అంటే ఆ మహాదేవునికి ఎంతో ప్రీతికరం. కానీ మనం సమర్పించే ముందు కొన్ని నియమాలు పాటించడం వల్ల మహాదేవుని కృప మనపై ఉంటుంది. బిల్వపత్రం సమర్పించే ముందు ఈ 3 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మొదటిది, బిల్వపత్రం 3 ఆకులతో ఉండేలా చూసుకోవాలి. పాడైనది, ఎండిపోయింది, అలాగే 2 ఆకులతో ఉన్నది సమర్పించకూడదు. ఈ 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు స్వరూపాలు. అలాగే తత్వ, రజస, తమస గుణాలకు కూడా ప్రతీక. రెండవది, బిల్వపత్రానికి గంధం పెట్టిన తర్వాత మహాదేవునికి ముందు భాగం శివలింగం వైపు పెట్టి బిల్వపత్రం కాడ ఉంటుంది కదా, అది నంది వైపు చూసేలా సమర్పించాలి. బిల్వపత్రం సమర్పించేటప్పుడు మనసులో ఓం బిల్వపత్రాయ నమః అనే మంత్రాన్ని లేకుంటే బిల్వాష్టకమైనా చదవాలి. ఈ నియమాలు పాటించి ఆ శివయ్యకు బిల్వపత్రాలు సమర్పిస్తే శివయ్య వాళ్ళ జీవితంలో ఆరోగ్యం, సంపద, శాంతినిస్తాడు.